ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోయే సమయం, అందరూ నిద్రలో ఉండే సమయం. కానీ ఆ శబ్దంలో దేవుడు వినిపించుకుంటాడని మీకు తెలుసా? రాత్రి 12 గంటలకు చేసే ప్రార్థనలో ఒక ప్రత్యేకమైన శక్తి కలిగి ఉంది. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. బైబిల్లో మనం చూస్తే దేవుడు నిశ్శబ్దంలో కూడా మాట్లాడతాడు. బైబిల్లోని కీర్తనల గ్రంథంలో నిశ్శబ్దంగా ఉండి నేను దేవుడునని తెలుసుకోండి అని ఉంటుంది. రాత్రి 12 గంటలకు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మన ఆలోచనలు తగ్గిపోతాయి, మన హృదయం దేవుని వైపు తెరుచుకుంటుంది. అందుకే ఈ సమయాన్ని ఆత్మీయ యుద్ధం గెలిచే సమయం అని అంటారు. యేసు ప్రభువు ఉదాహరణగా బైబిల్లో మనం ఏమని చదువుతామంటే, యేసుక్రీస్తు అనేక సార్లు రాత్రి ఒంటరిగా ప్రార్థన చేసేవారు అని. అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఆయన తన తండ్రితో మాట్లాడేవారు, శక్తిని దిశను పొందేవారు. రాత్రి ప్రార్థన అంటే దేవునితో నేరుగా కనెక్ట్ అయ్యే సమయం. ఈ ఆధ్యాత్మిక రహస్యానికి బైబిల్ ప్రకారం రాత్రి 12 గంటలనేది వాచ్ టైం. ఈ సమయంలో భయాలు, శాపాలు, ప్రతికూల శక్తులు ఎక్కువగా పనిచేస్తాయని చెబుతుంది. కానీ అదే సమయంలో ప్రార్థన చేస్తే దేవదూతలు కదులుతారు, రక్షణ విడుదలవుతుంది, బంధాలు తెగిపోతాయి. ఈ ప్రార్థన ప్రత్యేకంగా అప్పుల్లో ఉన్నవారు, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, కుటుంబ కలహాలలో ఉన్నవారు, దేవుని జవాబు కోసం ఎదురు చూస్తున్నవారు తప్పకుండా చేయాలి. ప్రభువా, ఈ నిశ్శబ్ద సమయంలో నీ సన్నిధికి వచ్చాము, మా కన్నీళ్లను చూడు ప్రభువా, మా భారాన్ని తీసుకో ప్రభువా, మా ఇంటిని కాపాడు ప్రభువా, మా జీవితాన్ని మార్చు ప్రభువా అని ఈ ప్రార్థన ద్వారా మనం దేవుడిని వేడుకుంటున్నాం. ఈ రాత్రి నుంచే మా శాపాలు ఆశీర్వాదాలుగా మారాలి, మా కన్నీళ్లు ఆనందంగా మారాలని, ఈ ప్రార్థన మీ హృదయాన్ని తాకాలని నిన్ను వేడుకుంటున్నాం తండ్రి అని ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన మీ హృదయాన్ని తాకుతుంది. ఎందుకంటే దేవుడు రాత్రి సమయంలో, ఈ నిశ్శబ్ద సమయంలో మీరు ఒంటరిగా లేరు. ప్రపంచం నిద్రలో ఉన్న దేవుడు మీకోసం మేల్కొని ఉన్నాడు. రాత్రి 12 గంటలు మనుషులు అలసిపోయే సమయం, కానీ దేవుని శక్తి పనిచేసే సమయం కూడా ఇదే. ఈ వీడియో మీరు కళ్ళు మూసుకొని వింటూ ఉండండి, మీ హృదయాన్ని తెరవండి. ఈ ఒక్క నిమిషం మీ జీవితాన్ని మార్చే నిమిషం కావచ్చు. పగటిపూట మనం అందరికీ నటిస్తాం, కానీ మన ఆత్మ రాత్రి సమయంలో నిజాన్ని చెప్తుంది. బైబిల్లో మనం చూస్తే యేసుక్రీస్తు ఎందుకంత ఒంటరిగా ప్రార్థన చేసేవారు? అందరూ నిద్రపోతున్నప్పుడే ఆయన తండ్రితో ఎందుకు మాట్లాడేవారు? ఆయన కూడా కన్నీళ్లు పెట్టాడు, ఆయన కూడా భారాన్ని అనుభవించాడు, కానీ ప్రార్థనలోనే శక్తిని పొందాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకుంటే యేసుని పక్కనే ఉన్నాడు. ఈ సమయం ఓడిపోవడానికి కాదు, గెలవడానికి దేవుడిచ్చిన సమయం. ఈ ప్రార్థన ప్రత్యేకంగా ఎవరి కోసం అంటే, ఈ అప్పుల్లో ఉన్నవారు, ఆరోగ్యం బాగాలేని వారు, కుటుంబ సమస్యలతో ఉన్నవారు, కన్నీళ్లతో నిద్రపోతున్నారు. వీళ్ళందరి గురించి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ కన్నీళ్ళని నేను చూశాను అని. నీ నిద్ర లేని రాత్రులు, నీ బాధల మాటలు, నీ ఒంటరితనం అన్నీ దేవునికి తెలుసు. అందుకే ఈ ప్రార్థనను చాలా నెమ్మదిగా చేయండి. మీ మనసులోని భావాలని, మీ మనసులోని బాధల్ని అన్ని దేవునితో పంచుకునేలా మాట్లాడండి. దేవుడికి మీరు మొరపెట్టుకునే ప్రతి విషయం మీ మనసులో నుంచి, మీ బాధల్లో నుంచి, కురుగిపోతున్న మీ శరీరంలో నుంచి, నశించిపోతున్న ఈ జనవాహినిలో నుంచి మీ బాధల్ని దేవునితో పంచుకునే సమయాన్ని ఏ విధంగా మార్చుకుంటారంటే, ప్రభువా, ఈ రాత్రి ప్రభువా మా ఇంటిని కాపాడు, మా పిల్లల్ని ఆశీర్వదించు, మా అప్పుల బంధాలకు తెరదించు. ఈ రాత్రి నుంచే మా జీవితంలో కొత్త ఉదయం రావాలి, మా శరీరాన్ని స్వస్థపరచుము, మా మనసుకు శాంతినివ్వము, మా ఆత్మకు బలాన్ని ఇవ్వమని ప్రభువా మేము మనసిపోయి ఉన్నాం, కానీ మేము నమ్ముతున్నాం. దయచేసి మా మీద మీ కరుణ దయ చూపించి మమ్మల్ని మీ పాద సన్నిధానంలో గుర్తు చేసుకుంటూ మాకు శాంతిని ప్రసాదించు తండ్రి అని ఆమేన్ అని ప్రార్థించండి.
మీ భయాన్ని వదిలేయండి, ఎందుకంటే దేవుడు మీ కొరకు మేల్కొని ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమేన్.